హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఏలూరు దాటి అయితే వచ్చేసాము. ఇక్కడ కొప్పాక మనం మామూలు జాంకాయలు పోతాం కదా, ఆడ టిఫిన్ తిందామనేసి టిఫిన్ అయితే అటుపక్క ఉన్నదనమాట. అంతలోపల యాడుపులో పోద్దామనేసి మన చందు బ్రో అయితే ఓపెన్ చేస్తాడు దాన్ని. యాడుపులో అయితే పోసేద్దాము, ఖాళీ అయిపోయిందనమాట. ఇది 20 లీటర్లు అయితే తీసుకున్నాము. 1260 బండ్లో చాక అన్నీ పెట్టాల. ఇక్కడి నుంచి మొత్తానికైతే యాడుపులో అయితే పోసేసినాము. కింద చూడండి ఎంత పోసినాము. రాలేదన్నమాట పైప్లోంచి, అందుకే టిఫిన్ చేయాలి పోయేసి. అక్కడి నుంచి టిఫిన్ చేసేసి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి భారత్ బెంజ్ 16 టైర్ అయితే వెళ్తుంది. చూడండి, అది మోడలు 4828 మోడల్. హైవే అంతా ఖాళీగా ఉంది ఈరోజు. సో మొత్తం అంతా వరి మడి వేసేసారు బ్రో. 6 నెలలు పడుతుంది కదా కోత వరి మడి. విజయవాడలో అయితే పులిహోర అయితే తీసుకున్నాము, 2 బట్లాలు 2 ప్యాకెట్లు అయితే. సో మన చందు బ్రో అయితే తినేసి డ్రైవ్ చేస్తున్నాడు. నేను తిందామనేసి పక్క లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసాను. అట్లే వీడియోస్ కూడా ఎడిట్ చేయాలి. ఇంకోటి ఏమంటే మన చందు బ్రోకి ఛార్జింగ్ ఎక్కడం లేదనమాట ఐఫోన్కి. సో కేబుల్ అయితే ఒకటి తీసుకోవాలా. ఇప్పుడు రాజమండ్రి దగ్గర అయితే వెళ్తాము. కొవ్వూరు టోల్గేట్ దాటేసిన వెంటనే తీసుకోవాలా. హైవే అంతా ఖాళీగా ఉందన్నమాట, జాలీగా వెళ్తాను. ఏమంటావు బ్రో? మన బ్రో ఛానల్లో కూడా వీడియోస్ వస్తాయి, లింక్ అయితే పెడతాము. మెయిన్ ఛార్జింగ్ లేదనమాట, అదే ప్రాబ్లం వచ్చిండే ఇప్పుడు. సో ఈ బండిది అయితే టైర్ పేగిలింది. సో బాంబు పేలినట్లే, అది యాదనేది తెలియలా. రైట్ సైడే కదా, డెమేల్ అనే ఏదో నాటు బాంబు ఈ కారుకి అన్నీ ఎగిరినాయి. ఆ కారుకి అన్ని రాళ్ళన్నీ ఎగిరినాయి అనమాట, బాంబు పేలుతానట్టే. ఇది వచ్చేసి రాజమండ్రి బైపాస్ రోడ్ అంతా ప్యాచులు రోడ్ అనమాట. లెఫ్ట్కి రైట్కి లాగేస్తుంది, కరెక్ట్ దాని మీద ఎక్కించు. సో ఆల్రెడీ అయితే రోడ్ అంతా అనిగిపోయిందని ప్యాచులు అయితే వేసినారు. దానివల్ల అయితే టైర్లు పగిలిపోతున్నాయి అనమాట. సో టైర్లు అంతేం బాగుండిండవు, అందువల్ల పగిలిపోతుంటాయి. ఇది అనకాపల్లి రింగ్ రోడ్డు. మనకి వైజాగ్ వెళ్ళాలంటే ఇట్లా రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలన్నమాట. చూపిస్తాను, అది కూడా చాలా పెద్ద రింగ్ రోడ్ ఇదైతే. అనకాపల్లి అయితే దాటేసినాము. ఇక్కడ చూడండి బస్సు అయితే వెస్ట్ బెంగాల్ బస్సు. ఇది ఎంత డిఫరెంట్ చేయించారు చూడండి. ఏందో లెఫ్ట్ సైడ్లో చూడు మూడు పిల్లర్స్ వచ్చినాయి, చూసినావు ఇట్లా యాస్గా. ఏందో డిఫరెంట్. సో ఇక్కడ ఆనందపురం దగ్గర అయితే మనకి గంభీరం అనే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, అక్కడైతే అన్లోడ్ అవుతుంది సంచులో. ఇదే అనమాట అరుణోదయ దగ్గర అయితే అన్లోడ్ అవుతున్నాయి. వెనకాల సంచులు ఉన్నాయి, చూపిస్తాను అవి. ఈ వెనకాల ఉండే 160 సంచులు ఏమో ఉన్నాయి, కిందనే దించుకుంటేస్తారు ఈజీగా. అన్ని టార్బాల్ అయితే చేసినాం, ఇవే పట్టులో. ఈ సందులోకి నా పడుతుందా బండి? సందులోకి అయితే పెట్టేసాము. చూస్తున్నారు కదా, కరెక్ట్ ఫిక్స్ బండి పడుతుంది అనమాట. కొద్దిగా అటు ఇటు అయినా కానీ బండి అయితే టచ్ అవుతాయి. చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అంతా ఆల్రెడీ ఎవరో టచ్ చేశారు. సో అందువల్ల ఇక్కడ చూడండి రైట్ సైడ్. సో బయట నుంచి కూడా చూపిస్తాను. ఇదే ఫ్యాక్టరీ, చూడండి బండి ఎట్లా పెట్టాము.
చిన్న సందులో పెట్టినామండి. సరేనా? ఏం చేస్తున్నావు బ్రో? ఫోన్పేలు వర్క్ అవుతానులా. నా సెల్ టైర్ కింద పెడదామా? ఏంది ఏం క్లారిటీనే రాలా చూడు. నువ్వు కనపడలా. ఇప్పుడు వస్తుంది. ఫోకస్ కాల. కొత్త ఫోన్ డబ్బులు లేవు బ్రో. ఏంది బ్రో? నైట్ అయితే ఇక్కడ ఇచ్చాపురం బార్డర్ దగ్గరికి వచ్చేసి నిద్రపోయామన్నమాట. ఇంకా టైం చాలా ఉందనేసి మన చందు బ్రో అయితే అద్దం అంతా క్లీన్ చేస్తున్నాడు అనమాట. తెల్లారి చూడండి మంచి ఎంత పడిందో. ఇంకా చాలా ఘోరంగా ఉన్నింది. మన చందు బ్రో అంతా క్లీన్ చేసేసాడు. రైట్, బయలుదేరి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి 620 కిలోమీటర్లు ఏమో చూపిస్తుంది కోల్కతా. మనకి నైట్లో అయితే రమ్మని చెప్పినారు, అందుకనే ఆరాంగా వెళ్దాం అనేసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు గంటకు ఒక 50 కిలోమీటర్లు కొట్టిన నిదానంగా అయితే వెళ్ళిపోతాము. నిద్ర అయితే మామూలుగా రాలేదన్నమాట. ఈ చలికి ఎక్కువ నిద్ర వచ్చినట్టు ఉన్నది. ఏం బ్రో నిద్ర పట్టిందా? ఫుల్గా నిద్ర వచ్చింది. ఎప్పుడు 10 గంటలకు ఆపాం కదా బండి. 10 కాపితే పొద్దున 6:30కు లేచినాం. మేము ఎప్పుడు ఇంతసేపు అనుకోలేదు. ఫస్ట్ టైం చలికి ఈడ ఎక్కువ, టోల్ గేట్ దగ్గర చలి ఎక్కువ. చలి అయితే మామూలుగా లేదు అసలు. ఇంకోటి ఈ రగ్గు కప్పుకోమంటే బ్రో వచ్చేసి ఈ రగ్గు ఎత్తుకొచ్చినాడు ఇంటికాడి నుంచి. అది కప్పుకున్నాడు పాపము. చాలా చలి. నేనంటే ఎట్లా పనుకున్నాను. ఇంకోటి తీసుకుందాం రగ్గు. ఆ పక్క ఇంకా చలి ఎక్కువ ఉంటుంది. రన్నింగ్లో అయితే ఇంకో రగ్గు తీసుకుంటాము. రగ్గు ఒకటి, దిండు ఒకటి. ఇంత చలి ఉంటుందని తెలిసింటే లావు తెచ్చింది. చలి ఉంటుందని నేను అందుకే ఆలోచించి ముందుగానే రగ్గు ఇది తీసుకుని వేసిన. దీంట్లో అయితే ఎంత చలి అయినా చలి పెట్టదు. బుద్ధర్ వచ్చేసి మన ముందర పాత టోల్ గేట్ వస్తుంది అనమాట, ఇచ్చాపురంది. ఆ టోల్ గేట్ దగ్గర అయితే మన సబ్స్క్రైబర్ వస్తా అని చెప్పినారు, ఫోన్ చేశారనమాట. అందుకనే బయలుదేరి వెళ్తున్నాము. ఇట్లా అడ్డం అడుగు. రైట్, బయలుదేరి వెళ్తున్నాము. రాత్రి అయితే చాలా బండ్లు ఉన్నాయి. ఇప్పుడైతే బండ్లు అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇది సెంటర్లోనే ఉండిపోయింది. మనం తొందరగా వెళ్ళాలంటే బయట కొద్ది సైడ్కి అయితే పెట్టుకొని ఉండాలా. లేదు నిమ్మలంగా పోదాం అనుకునేటప్పుడు అట్లా లోపలికి లోపలికి లెఫ్ట్ సైడ్కి వేసి పనుకోవాలా. చూడండి మంచి అంత పడుతుందో. సో ఇది ఇచ్చాపురం దగ్గర పాత టోల్ గేట్ అనమాట. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్ వస్తా అన్నారు, అందుకే ఆగి ఉన్నాము. చూస్తున్నారు కదా బండి క్యాబిన్ అయితే గలీజ్ అయిపోయింది. కడగాలి ఎక్కడన్నా. పైన క్యాబిన్ పైన అయితే అంతా గలీజ్ అయిపోయింది. బండి చూడండి ఇంకా వెనకాల ఎంత ఖాళీ ఉందో. అయ్యా, ఇక్కడ మన సబ్స్క్రైబర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మన సబ్స్క్రైబర్ రాలేదనేసి మంచి రీల్ అయితే చేస్తున్నాం అనమాట ఇన్స్టాగ్రామ్ కోసము. సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కిట్టు ట్రక్ వ్లాగ్స్. సో అక్కడ కూడా ఫాలో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. మంచి రీల్స్ కూడా చేయొచ్చు. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఫాలో అవ్వండి. మన సబ్స్క్రైబర్ సాములు అయితే కలిశారు. సరే సామి బాయ్. సాము అయితే ఇక్కడే ఇచ్చాపురం టోల్ గేట్ దగ్గర అయితే బండి తోలుతాడనమాట. బండి అంటే మామూలు రోడ్ మెయింటెనెన్స్ బండి ఉంటుంది కదా, ఆ బండి. సరే పదాం బాబురా, ఒకసారి కలిసేసి పోదాం అనేసి చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇట్లా వచ్చినప్పుడు కలుద్దాం అనేసి. సో అందుకే కొద్దిగా ఒక 10 నిమిషాలు వెయిట్ చేశాను, కలిసేసి పోదాం అనేసి వెళ్తున్నాము. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే మన నాని అన్న ఇద్దరం కలిసి వస్తాము. అప్పుడైతే కొద్దిగా
మాట్లాడచ్చు అనమాట. నాని స్వామి వచ్చేసి మాల వేసినాడు లాస్ట్ టైము. సో మాల వేసినప్పుడు ఈ స్వామి ఆ స్వామి అయితే వాళ్ళ ఊర్లో పోయేసి గుడి అంతా పూజ అంతా చేసుకొని వచ్చారనమాట. సో అందుకనే కలిసాలా అనేసి అంటే నాని అన్న అందుకు కలిసేసి వెళ్తున్నాము. ఇక్కడే లేట్ అయిపోయింది 1/2 అవర్. ఇప్పుడు టైం కవర్ చేయాల. మళ్ళీ మధ్యాహ్నము ఎక్కడైనా డాబా కనిపిస్తే ఆపేసి స్నానం అయితే చేయాలా. స్నానం చేసి బండి అయితే క్యాబిన్ అంతా కడగాలన్నమాట. చాలా గలీజ్ అయిపోయింది. సో సాయంత్రానికి అంతా అక్కడ కలకత్తా దూలా అటు పార్కింగ్లో ఉన్నామంటే కన్నా సరిపోతుంది. మళ్ళీ గైడ్ని సెట్ చేసుకోవాలంట. అక్కడ పోయిన తర్వాత మనకి అన్లోడింగ్ పాయింట్ వాళ్ళు అయితే లొకేషన్ పెడతా అన్నారు. ఆ లొకేషన్ పెట్టిన తర్వాత మనము గైడ్ని మాట్లాడుకుంటూ వేసినామంటే వాళ్ళు మాట్లాడిచ్చేసామంటే వాళ్ళే పిలుచుకొని పోయి డైరెక్ట్గా అన్లోడ్ అయితే వేయించేస్తారు. మళ్ళీ పార్కింగ్కి అయితే పిలుచుకొని వచ్చేస్తారు అనమాట వాళ్ళే. ఒరిస్సా బార్డర్లోకి అయితే వచ్చేసాము డీజిల్ పట్టుకుందామని. ఇదే అనమాట గర్ పెట్రోల్ బంక్ భారత్. సో మన బండికి అయితే డీజిల్ పడుతూ ఉన్నాడు మన చందు బ్రో. ఎంత ఉంది రేటు? 96.18 పైసలు ఉన్నది. మన ఆంధ్ర పైన 4 రూపాయలు తక్కువ. అందుకనే బార్డర్లోకి వచ్చి పట్టిస్తాను డీజిల్. 12,000 అయితే పట్టుకున్నాము. కరెక్ట్గా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తుంది. ఎక్కువ అయితే పట్టలేదు, ఎందుకంటే డీజిల్ దొంగతనాలు ఎక్కువ అనమాట. సో డీజిల్ అయితే పట్టుకునేసి ముందరకైతే వచ్చేసాము. బరంపూర్ వచ్చేసి ఇంకా 3 కిలోమీటర్లు ఉన్నది. భువనేశ్వర్ 170. యాక్చువల్గా అయితే మనము 2 సార్లు 3 సార్లు ఎసుకొచ్చామన్నమాట బరంపూర్కి. ఒరిస్సాలో ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ ముందర అంత అయితే ఏమన్నా బండి చిన్నగా టచ్ అయినా కూడా డ్రైవర్ని క్లీనర్ని బండిలో వేసి లాక్ చేసి కట్టేసి కాల్చింటే బండి మొత్తం అంతా కాల్ చేసేవాళ్ళు. సో ఇక్కడైతే బండి అయితే ఒకటి పడిపోయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ అసలు పడకూడదు బండి, అయినా కూడా పడిపోయింది. నిద్రపోయి బార్గేట్లు అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట, దుబ్బుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ టెంపుల్ చూడండి ఒకసారి, ఇస్కాన్ టెంపుల్ బరంపూరు. మార్నింగే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. చాలా మంచిగా అన్నది, ఎందుకంటే నైట్ అంతా చలి పెట్టింది. ఇప్పుడు ఎండ వస్తా అంటే చాలా మంది అనుకుంటారు వీళ్ళకేం జాలీగా తిరిగేస్తానని. చాలా రిస్క్ అనమాట. కొన్ని మన ఏరియాలో ఉన్నట్టు కాదు. ఇంకా కమెంట్స్ చేసే వాళ్ళకైతే చెప్తాను, వాళ్ళు ఏమున్నా వాళ్ళ లోకల్లో ఏరియాలో నడుస్తుంది అంతే. బయట పోయినప్పుడు తిరగాలంటే కొద్దిగా ధైర్యం అన్నీ ఎక్కువగానే ఉండాలన్నమాట. సో అన్నిటికీ తెగించి ఉండాలి. లెఫ్ట్ 2 వీలర్లు పోతున్నాయి. ఈ 2 వీలర్ రోడ్లు అయితే వాళ్ళకి ఇచ్చిన లైన్లో అయితే పోవడంలే, మధ్యలో పోతుంటారు. మన బండికి హార్న్ వచ్చేసి 2 వీలర్ హార్న్ చూడండి. సో పెద్ద బ్రిడ్జ్ అయితే వచ్చింది. చేపలు పడతాండ్రు ఆల్రెడీ ఆ పక్క. వెళ్తానే పర్లేదు నీళ్ళు లైట్గా. ఆ బోట్ కూడా పోతుంది బ్రో. సో మనకి ఒరిస్సాలో అంతా రోడ్ సైడే అనమాట మార్కెట్లు అంతా. ఇటుపక్క అంతా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ మార్కెట్ల దగ్గర అయితే. సో అటుపక్క ఇటుపక్క చూసుకోకుండా దూరేస్తూ ఉంటారు అనమాట పండ్ల దగ్గరికి అయితే. చూడండి ఎంత పెద్ద మార్కెట్. సో అంతా రోడ్ సైడే పెట్టేసినారనమాట. చేపలు ఉన్నాయి, అన్నీ ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయి చేపలు. ఇదంతా ఇంకా ఇది బీచ్ సైడ్ అనమాట. అందువల్ల అయితే కూరగాయలు కూడా చాలా వరకు అయితే వచ్చాయి. ఇక్కడ కూరగాయలు అంతా మన ఊరి నుంచి కూడా వస్తాయన్నమాట. అంటే కోలారు, శ్రీనివాసపురం, చిక్బళాపుర, అటు సైడ్ నుంచి మానపల్లి, అటు సైడ్ నుంచి అంతా ఇట్లా కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. టైమింగ్ లోళ్ళు ఎత్తినప్పుడు మాత్రము జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇట్లా పార్సల్ లోళ్ళు ఎత్తుకుంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. కానీ లేట్ అయినా కూడా వచ్చేసరికి అయితే కాదు కదా. ఇంకా టిఫిన్ చేయాలి, ఆకలి అయితే అవుతుంది. నైట్ నిన్న సాయంత్రం అయితే చేసాము, ఈవినింగ్ 6 గంటలకి. సో మనకైతే రైట్ సైడ్ ఉండేదంతా సముద్రము. మన చందు బ్రో అయితే డ్రైవ్ చేస్తా ఉన్నాడు. నేనైతే 2 ఫోన్లలో రికార్డ్ చేస్తున్నాను చూడండి.
నిదానంగా పోవాలన్నమాట. ఎందుకంటే ఘాట్ సెక్షన్ కదా, మందేం అంత వెయిట్ ఏం లేదు, ఇదంతా సముద్రం. ఇక్కడైతే డౌన్కి అయితే ముందు వెహికల్స్ అయితే ఎన్ని పడిపోయాడు అన్నమా. మేము ముందు ఒక 5 years ముందర అయితే వచ్చేవాళ్ళము. చూడండి బ్యారికేడ్స్ బోర్డు కూడా పెట్టాడు ముందర. రంబా ఘాట్ అంటే ఇది రంబా ఘాట్, అదే సంబాల రంబా అంట. చూడండి అంతా పడిపోతుందని చెప్పేసి, బండ్లు పడిపోతాయి అనేసి మొత్తం రైట్ సైడ్ ఇవి పెట్టారు. గుద్దుకున్నా కూడా వెళ్ళిపోతాయి బ్రో, ఉండదు. టైం బాగుంటే నిలబడిపోతుంది. టైం బాగుంటే పర్లే అంతే, లేదంటే పడిపోతాయి అనమాట పోయేసి. ఈ పక్క గ్రీనరీ అంటే గ్రీనరీ చాలా బాగున్నది అనమాట. ఇంకా మన అస్సాం సైడ్ కూడా భలే ఉంటుంది అనమాట గ్రీనరీ. ఈ బండికి ఏమంటే కొద్ది డౌన్కి వెళ్ళిందంటే అసలు ఇంజన్ ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటుంది అనమాట. అదంతకదే ఈ బండిలో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంది ఎవరికీ తెలియదు. ఇటుపక్క అంతా వరి ఎక్కువగా పండిస్తారు అనుకుంటా. ఇక్కడ చూడండి ఇట్లా రికార్డ్ చేస్తాను నేను 2 మొబైల్లో. సో ఒరిస్సాలోకి ఎంటర్ అవుతానంటే టిఫిన్ తిందాం అనేసి చూసుకుంటే ఒక 60-70 కిలోమీటర్లు వచ్చేసాము. లాస్ట్కి అయితే ఒక 2 పూరి, ఒక 2 వడ, ఇంకో ఉప్మా అన్నదంట. అది చట్నీ లేదంట ఇక్కడైతే. సో ఇదైతే కుర్మా అయితే వేశారు పూరికి. సో టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నది అనేసి. ఇక్కడంతా ఏం చూసినా రవ్వతో చేస్తాను అనమాట. చట్నీ లేకపోతే అంతేం బాగుండదు, ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని పోతూ ఉండదు అనమాట. మన చందు బ్రో సేమ్ ఇచ్చినాడు అనమాట. ఇంకా ఆర్డర్ చేసినాము, చూడాలి ఇదే హోటల్. మన బండి అయితే ఇక్కడ పెట్టేసినాం. తినేసి కంటిన్యూగా వెళ్ళాలి, టైం లేదు. టిఫిన్ అయితే ఉప్మా 1/2 ప్లేటు, అలాగే పూరి వడ తినేసి అయితే బయలుదేరుతున్నాము. సో దాంతోపాటు సోంపాపిడి కూడా తీసుకున్నాము టైంపాస్ కోసము. ఇంకా బండి అయితే నేను తీసుకుంటాను. టైం వచ్చేసి 9:27 మార్నింగ్. $7,800 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి మొత్తము. ఇప్పుడు డీజిల్ అయితే ఇంకా 700 కిలోమీటర్లు పోతుంది. యాడ్ బ్లూ కూడా అంతంత మాత్రం ఉన్నది, 0.5%. సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట సీట్ బెల్ట్ పెట్టుకునేంత వరకు. బయలుదేరదాం. సో లెఫ్ట్ సైడ్లో ఉండేదంతా చాలా పెద్ద పార్కింగ్. ఇప్పుడు చూస్తున్నా కదా ట్రక్ బైలే అనేసి, లోపల చూస్తే కొన్ని 100 బండ్లు అయితే ఉంటాయి. చూడండి ఎక్కువ ఇక్కడ షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట. డ్రైవర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అన్నీ తీసుకొని ఇక్కడే వంట చేసుకొని సరుకులు అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ ట్రైలర్లు అయితే 2 పెట్టారు బయట. రోడ్ అంతా ఖాళీగా ఉంది అన్నమాట. డే టైంలో ఎక్కువగా లారీ వాళ్ళు అయితే ట్రావెల్ చేయరు, ఎందుకంటే సో ఆర్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇంకోటి టైర్లు ఎక్కువగా హీట్ అవుతాయి. అందువల్ల అయితే నైట్ టైం ఎక్కువగా అయితే ట్రావెల్ చేస్తారు. మైలేజ్ కూడా బాగానే ఉంటాయి బండ్లు. డే టైంలో అయితే సమ్మగా ఏడన్నా పార్కింగ్లో పెట్టుకుని వేసి వంట చేసుకొని తినేసి అయితే బయలుదేరుతూ ఉంటారు అనమాట. మేమైతే ట్రావెల్ చేస్తూ ఉన్నాము. మా దాంట్లో వంట సామాన్లు లేవు, లేదని అంటే వంట బాగా చేసుకొని తినేసి బయలుదేరిందాము. ఇంకోటి ఏమంటే ఎక్కువగా హైవేల మీద ఏవి దొరకవు అనమాట. సో అట్లా ఏమన్నా పార్కింగ్ ప్లేస్లో నిలబెట్టుకొని వండుకొని తినుకొని పోతే మేలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువగా లెంత్ అవ్వడం వల్ల ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే దెన్ టాటా, బై బై, జై హింద్, జై భారత్. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got
got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap